హాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పే విధంగా హెయిర్ ఆయిల్ గనక మీరు వాడినట్లయితే ఇలా మీరు వారానికి ఒక్కసారి జుట్టు కత్తిరించాల్సొస్తుందండి. అంత డబుల్ స్పీడ్‌లో మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇంకా మార్కెట్‌లో దొరికే హెయిర్ ఆయిల్స్ మీద ఆధారపడి ఉన్నారా? హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని. ఇక మీ డబ్బులు, టైం అస్సలు వేస్ట్ చేయకండి. నేను చేసిన ఈ సీక్రెట్ హెయిర్ ఆయిల్ ఒక్కసారి వాడి చూడండి. మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికి చెక్ పెట్టొచ్చు. ఇలాంటి హెల్తీ హెయిర్ గ్రోత్ కావాలి అంటే ఈ నూనె ఖచ్చితంగా వాడాల్సిందేనండి. హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, తాజ్ న్యాచురల్ కేర్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి మీ అందరి కోసం ఒక పర్ఫెక్ట్ అండ్ స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్ గల హెయిర్ ఆయిల్ తీసుకొచ్చానండి. పొడవైన జుట్టు, అందమైన జుట్టు, పొడవైన జడ, మందమైన జడ ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఇష్టం. సో మన జడను మనం పెంచుకోవాలి, హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే ఇలాంటి ఒక హెయిర్ ఆయిల్ ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్, ఎక్కువ శ్రమ లేదు. ఈ హెయిర్ ఆయిల్ ఈ నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి. పల్చని జుట్టు, ఊడుతున్న జుట్టు, తెల్ల జుట్టు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టొచ్చండి. అవును, ఇదొక ఔషధ గుణాలున్న మెయిన్ ఇంగ్రీడియంట్, స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అదేనండి ఉసిరి. ఉసిరి మనకు చాలా ఔషధ గుణాలున్నాయి. తిన్నా, మనం అప్లై చేసిన కండ్లకి, స్కిన్‌కి, హెయిర్‌కి, మన పొట్టకి ప్రతి ఒక్క దానికి మనకు చాలా మంచి యూజ్‌ఫుల్ బెనిఫిట్స్ ఉన్న ఉసిరి ఇవాళ నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను. అండ్ ఇది మా అమ్మాయి సీక్రెట్ హెయిర్ ఆయిల్ అండి. సంవత్సరంలో ఒక 6 నెలలు ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ నేను ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే 3 నెలలు ఇది ఈజీగా దొరుకుతుంది. ఆ తర్వాత మనం ఎండబెట్టుకొనైనా మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయొచ్చు. టోనర్ ఇలా అనేక విధాలుగా మనం యూజ్ చేయొచ్చండి. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అయిపోతుంది. సో షార్ట్ టర్మ్‌లో మనం ప్రిపేర్ చేద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్, ఇవాళ మనం హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మీతో షేర్ చేసుకుంటాను. పూర్తిగా చూడండి. వీటి బెనిఫిట్స్ గురించి కూడా చెప్తాను. ఇవండి ఇవాల్టి మన హెయిర్ ఆయిల్‌కి కావాల్సిన మెయిన్ 2 ఇంగ్రీడియెంట్స్. ఉసిరి, లవంగాలు. లవంగాలు 10-15 తీసుకున్నాను. ఓ 10 దాకా నేను చిన్న సైజ్ ఉసిరి తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర చిన్న సైజ్ ఉసిరి లేకుంటే పెద్ద సైజ్ తీసుకున్నా సరే దీన్ని మీరు ఒప్పుల్లాగా కట్ చేసుకోండి. లేదా 1/2 అయినా చేసుకోవచ్చు. నేనిక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇలా ఘాట్లు పెడుతున్నాను. ఒకవేళ మీకు దొరకలేదండి మాకు ఈ సైజ్ అంటే మీరు పెద్దవి గదా! కొద్దిగా ఉప్పులు కోసుకోండి. ఎందుకంటే లోపలి వరకు ఉడకవు, పచ్చిగా ఉండిపోతాయి. నూనె చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవైతే చిన్నవి గదా! ఈజీగా మనకు డార్కిష్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. తొందరగా గూడా ఉడికిపోతాయి. సో, ఫ్రెష్ ఉసిరి తీసుకోవాలి. లవంగాలు తీసుకోవాలండి. వీటన్నిటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ నేనొచ్చేసి ఒక నెల కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనకు దీంట్లో ఉన్న ఆయిల్ అయిపోతుంది. ఉసిరి అలానే ఉండిపోతుంది గదా! మరలా ఇంకోసారి దీంట్లో ఆయిల్ వేసి మనం ఉడకబెట్టుకుంటే మరి నెల, 2 నెలలు మనం దీన్ని వాడుకోవచ్చండి. అందుకనే నేను ఈ ప్రాసెస్ చేశాను. ఒకవేళ మనం గ్రైండ్ చేసి వడగట్టి యూజ్ చేసినట్లయితే ఒక్కసారికే అయిపోతుంది. సో, ఈ ప్రాసెస్ చేసినట్లయితే మనము ఈ ఉసిరిని 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో, ఉసిరిని మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నానండి. సో, ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. లవంగాలు గూడా ఫ్రెష్‌గా ఉండేవి చూసుకోండి. ఎందుకంటే ఇంట్లో మనం డైలీ వాడం కాబట్టి ఇవి అలానే ఉండిపోతాయి. సో, ఘాటు లేకుండా పాతగా ఉన్నట్లయితే అవాయిడ్ చేసి హెల్తీగా ఉండే లవంగాలను తీసుకోండి. సో, ఈ లవంగాలు, ఆమ్లాని మనం ఒక గిన్నెలోకైతే వేసుకుందామండి. మనం హెయిర్ ఆయిల్ గానీ, హెయిర్ కేర్ గానీ ఏదైనా చేసేటప్పుడు మనం తీసుకునే గిన్నెలో ఉప్పు, కారం, మసాలాలు ఇలా చేయకోకుండా ఉంటాయి కదా! సెపరేట్ పాల గిన్నెలో లేదా రైస్ చేసే గిన్నెలో అలాంటి వాటిలో యాడ్ చేసుకోండి. లేదంటే ఉప్పు, కారం అనేది నూనెలో వచ్చేస్తుంది. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నానండి. గానుగ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అనగానే మనం మార్కెట్‌లో తీసుకొచ్చేస్తాం, వేసేస్తాం అలా కాదు. సెకండ్ వచ్చేసి నువ్వుల నూనె అండి. ఇది గూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. థర్డ్ మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి. హెయిర్ గ్రోత్ ఫాస్ట్‌గా అవ్వాలి అంటే ఆముదం. ఆముదం గనక మీరు యూజ్ చేస్తున్నట్లయితే మనకు రూట్స్ నుంచి ఎండ్ వరకు ఒక్కటే స్ట్రెయిట్ హెయిర్ వస్తుందండి. అస్సలెక్కడే గాని విరిగిపోదు. నేను చూపిస్తాను మీకు లాస్ట్‌లో. అందుకనే చెప్తున్నాను. వీడియోని ఖచ్చితంగా చూడండి. సో, 3 టైప్స్ ఆఫ్ ఆయిల్ అయితే ఇందులో మనం యాడ్ చేసేసాం. ఇప్పుడు సన్నని మంటపై మనం స్టవ్ మీద పెట్టేద్దాం. సో, తొందరగా కాకోకుండా నిదానంగా ప్రిపేర్ చేసుకోండి. దీనికి మనం టైమ్ ఇచ్చేస్తే నిదానంగా ఇవి ఉడికిపోతాయి. అంతలోపు మనం వీటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. ఉసిరి ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. జుట్టు వేగంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. జుట్టు రూట్స్ మనకు స్ట్రాంగ్ అవుతాయి. జుట్టు రాలడాన్ని ఇమ్మీడియేట్‌గా తగ్గిస్తుంది. అండ్ వితిన్ 1 వీక్‌లో మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సహజంగా మన జుట్టు నల్లపరచడానికి గూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన స్కాల్ప్ కూల్‌గా డాండ్రఫ్ ఫ్రీగా ఉంచుతుంది. సో, తప్పకుండా
హెయిర్ కేర్ అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఉసిరి. మొదట మనకు బెనిఫిట్స్ ఇచ్చేది కూడా ఉసిరినేనండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా సన్నని మంటపై ఉడికిన తర్వాత ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. సో, చూసారు కదా! లైక్ మన గులాబ్ జామున్ మాదిరి రెడీ అయిపోయాయి. లోపల వరకు బాగా ఉడికిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలండి. ఇది మన బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. కొత్త హెయిర్‌ను బూస్ట్ చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, యాంటీ డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే తగ్గిస్తుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత నురుగు రావడం ఆగిపోయిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకోండి. ఏ మనం వడగట్టాల్సిన అవసరం లేదండి. లవంగాలు ప్లస్ ఆమ్లా అదే ఉసిరి ఇందులోనే ఉండిపోయేలా మనం ఒక గాజు సీసాలో ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచండి. ఒక 2 రోజులు మూత పెట్టకుండా ఉంచండి. ఆ తర్వాత మీరు మూత పెట్టేయొచ్చండి. ఇప్పుడు నేనిక్కడ 3 రకాల నూనె అదే అండి ఆయిల్ ఎందుకు కలిపానంటే కాస్టర్ ఆయిల్ ఉంది. ఇది సహజంగా మన జుట్టును బలంగా ఉంచుతుంది. విరిగిపోవడం, చిట్లిపోవడం, హెయిర్ ఎలాస్టిసిటీ ఇవన్నీ హెల్తీగా ఉంచుతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి 3 రకాల నూనె కలిపినట్లయితే హెయిర్ గ్రోత్ ఫాస్ట్‌గా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియేట్‌గా హెయిర్ ఫాల్ గూడా కంట్రోల్ అవుతుందండి. నువ్వుల నూనె ఇది గూడా మన జుట్టును మందంగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. మా అమ్మాయి సీక్రెట్ హెయిర్ ఆయిల్ అన్నాను గదా! ఎప్పుడు నేను ఒక్కటే ఆయిల్ యాడ్ చేయనండి. కంపల్సరీగా 2-3 హెయిర్ ఆయిల్స్ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను. కుదిరితే మీకు వీలైతే ఆలివ్ ఆయిల్ గూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడొచ్చు మీరిక్కడ మా అమ్మాయి జుట్టు ఎంత హెల్తీగా, మందంగా, పొడవాటి జుట్టు జడ వేసి గూడా చూపిస్తాను నేను మీకు. ఎక్కడే గాని తుంటలు హెయిర్ అనేది ఉండదు. సో, రూట్ టు ఎండ్ వరకు లాంగ్ అండ్ హెల్తీ హెయిర్ ఉంటుంది. ఇలా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత వారానికి 2-3 సార్లు స్కాల్పు, హెయిర్ లెంత్ మొత్తం ఆయిల్ అప్లై అయ్యేలా అప్లై చేసి బాగా మసాజ్ చేయాలండి. హెవీ హెయిర్ ఆయిలింగ్ అంటాం గదా! అలా పెట్టేసి బాగా మసాజ్ చేసి టైట్‌గా జడ వేసి ఓవర్ నైట్ అలానే ఉంచేయండి. లేదంటే పగులు మీరు పెట్టుకున్నట్లయితే మరుసటి రోజైనా మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏమనంటే ఎప్పుడే గాని వేడి నీళ్లు అస్సలు హెయిర్‌కి యూజ్ చేయకండి. సో, డైరెక్ట్ షాంపూ అనేది గూడా అవాయిడ్ చేయండి. ఎంతసేపు ఉన్నా సరే మీరు డైల్యూట్ చేసి హెయిర్ వాష్ చేశారంటే హెయిర్ చాలా వరకు మనకు సేఫ్టీగా ఉంటుందండి. ఇంకోటి ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి బట్టతల మీద గూడా హెయిర్ వచ్చేలా చేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. స్కాల్ప్‌కి, హెయిర్‌కి మొత్తం లెంత్ వరకు నేను ఆయిల్ అప్లై చేసేసి ఇలా టైట్‌గా జడ వేశానండి. తప్పకుండా జడ వేయడానికి ట్రై చేయండి. కొద్దిగే ఉంది గదా! మనకు హెయిర్ అన్నట్లు లీవ్ చేస్తాం. లేదంటే కొప్పు కట్టేసి వదిలేస్తుంటాం. అలా చేయకండి. ఇలా టైట్ జడ వేయండి. చూయిస్తానన్నాను కదండీ! హెయిర్ ఎక్కడే గాని బ్రీకేజ్ అంట, తునకల హెయిర్ అలా లేదు. సో, రూట్ టు ఎండ్ వరకు ఇలా హెల్తీ హెయిర్ కావాలి అంటే తప్పకుండా ఈ నూనె ట్రై చేయండి. చూసారు కదండీ! హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికి చెక్ పెట్టాలి. సొల్యూషన్ కావాలి అంటే ఇదొక మంచి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయండి. అన్ని గుణాలున్న మన ఉసిరి మనకు చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. సో, అందమైన జుట్టు, పొడవైన జుట్టు, పొడవైన జడ కావాలి అంటే ఉసిరి హెయిర్ ఆయిల్ తప్పకుండా యూజ్ చేయండి. మనము దొరుకుతుంది కదా అని నెగ్లెక్ట్ చేస్తామండి. కానీ పెద్ద పెద్ద కంపెనీస్ దీన్ని హెయిర్ ఆయిల్ అంట, షాంపూ రకరకాలుగా యూజ్ చేస్తారు. మనం అందులో పోయి వెతుక్కుంటాం ఏ షాంపూలో ఉసిరి ఉంది, ఏ కండిషనర్‌లో ఉసిరి ఉంది అని. నేచురల్‌గా మనకు అన్ని గుణాలున్న వెంటనే మనకు దొరికే అన్ని పోషణాలు దొరికే ఉసిరిని మనం వదిలేస్తాం. పచ్చిగా దొరికేటప్పుడు తినడానికి, తాగడానికి ట్రై చేయండి. ఆ టైంలోనే టోనర్ యూజ్ చేయడానికి కూడా ట్రై చేయండి. మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో, రాబోయే కాలంలో కూడా హెయిర్ ఫాల్ ఉండకూడదు అంటే ఇది రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హోమ్ రెమెడీస్, నేచురల్ రెమెడీస్ మీ వరకు చేరవేస్తాను. ఆల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు చేరవేస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.